ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 3వ వచనము. కుడివైపునకు ఎడమవైపునకును నీవు వ్యాపించదవు, నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరచుకును. మరి అబ్రహాము కూడా నువ్వు కుడివైపునకు వెళ్ళినను ఎడమవైపుకి వెళ్ళినను, ఇక్కడ కరువున్నా వెళ్ళినను నేను ఆశీర్వదిస్తాను, అన్యజనుల దేశాన్ని నువ్వు స్వాధీనపరచుకుంటావు, నీ సంతానము మరి అది స్వాధీనపరచుకుంటుందని చెప్పాడు. మరి అబ్రహాము జీవితంలో ఈ వాగ్దానం దేవుడు నెరవేర్చాడు. ఈరోజు యేసయ్య ద్వారా ఈ వాగ్దానం నెరవేర్చుటకి మనని అర్హులుగా చేశాడు. మరి కుడివైపునకు ఎడమవైపునకు అంటే ఎక్కడైనను కరువు ఉన్నను లేకున్నను, అది మంచిదైనను మరి పాడైనదు ఏదైనను దేవుని సహాయం వలన ఈరోజు దేవుడు నువ్వెక్కడ ప్రయత్నించినను, నీ వ్యాపార విషయము, ఉద్యోగ విషయము, ఏ విషయమైనను దేవుడు నీకు సహాయం చేస్తానంటున్నాడు, నేను ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. అదే విధముగా మరి కుటుంబముగా దేవుడు ఆశీర్వదించే దేవుడు కాదు, సంతానాన్ని అంటే తరతరాలని దీవించు దేవుడు. మన దేవుడు తరతరాలని ఆశీర్వదించే దేవుడు. మరి ఈ తరాలకు కూడా ఈ ఆశీర్వాదాన్ని దయచేయు దేవుడు. మరి దేవుడు ప్రతి విషయములో నిన్ను ఆశీర్వదించి మరి సమస్త దేశముల కన్నను గొప్పగా నువ్వు వ్యాపించులాగా దీవించునుగాక. ప్రార్థించుకుందాం. తండ్రి, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. నిజముగా దేవా, నువ్వు ప్రతి విషయంలో మమ్మల్ని ఆశీర్వదించే దేవుడివి, నీవే మమ్మల్ని బలపరచు దేవుడివి. మేము కుడికి వెళ్ళినను ఎడమకు వెళ్ళినను, మరి వెనుకకు వెళ్ళినను ముందుకు వెళ్ళినను, ఎక్కడ వెళ్ళినను విజయము మాదే, మమ్మల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశావు. ఈ వాగ్దానము పొందుటకు ప్రతిరోజు గుర్తు చేసుకొని మరి అబ్రహాము వలె మేము విజయము పొందలాక మమ్మల్ని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరి ప్రతిరోజు ప్రార్థించండి. మరి దేవుడు తప్పకుండా మీ ప్రార్థనని విని ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో అందరిలో నెరవేర్చబడును గాక. ఆమేన్.